300 చేస్తే అది ఆల్మోస్ట్ నియర్ 500 లేకుంటే 450 దాకా అయితే మన టార్గెట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి 1.5 డే ఆడితే మనకు కనీసం ఈజీగా అయితే 550 దాకా అయితే రన్స్ అయితే నిదానంగా ఆడినప్పటికీ 550 రన్స్ అయితే మనం ఇవ్వచ్చు టార్గెట్. 1.5 డే తర్వాత వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి రేపు 3వ రోజు బ్యాటింగ్ ఎలా ఉండబోతుందో, స్పిన్ ఏమైనా టర్న్ అవుతుందో. ప్రస్తుతానికైతే పెద్ద టర్నింగ్ ఏం కనిపించట్లేదు. 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి కొంచెం టర్న్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనేది అన్నారు ఆ పిచ్చి క్యూరేటర్స్ అయితే. చూద్దాం. ప్రస్తుతానికైతే బాల్ ఈజీగానే బ్యాట్ మీదకి వస్తుంది. ఒక ఆండర్సన్ కూడా లైన్ చేస్తున్నాడు మంచిగా. అతను ఒక్కరిని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే మిగతా స్పిన్నర్స్ పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే పెట్టట్లేదు మన బ్యాటర్స్ని అయితే. చూద్దాం మరి 3వ రోజు అయితే మ్యాచ్ ఈజీ గెలుస్తామా లేకుంటే ఎలా ఉండేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే సెషన్ వరకు 2 సెషన్లు ఆడినా చాలు మనకు మంచి లీడ్ అయితే మనకు వస్తుంది. అందులోనూ రోహిత్ శర్మ మంచి ఫ్లూయెంట్గా ఆడాలి. పెద్దగా ఫామ్ లేడు. ఫస్ట్ టెస్ట్లు కావచ్చు, ఈ